రెండు సార్లు రక్షణ. ఒకవేళ రెండు సార్లు రక్షణ లేని ఎడల గుడ్ ఫ్రైడే మనకు అక్కర్లేదు, లేదా ఈ రెజరెక్షన్ డే అనేది మనకు అక్కర్లేదు. రెండు మనకు ఉన్నాయనంటే రెండు విధాలుగా నువ్వు రక్షించబడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి. కాబట్టి ఈ ఉదయ కాలమందు, ఈ పునరుద్ధాన దినమందు ఈ గొప్ప సత్యంలో మనం నిలిచుండకపోతే చాలా ప్రమాదం. హల్లెలూయా. చూడండి, అందరూ ప్రయాణం ప్రారంభించడానికి కారణం ఏంటంటే చేరుతామన్న నమ్మకం, మన గమ్యం చేరుతామని, మన అనుకున్న స్థలానికి చేరుతామని నమ్మి మనం ప్రయాణిస్తాం. ఎవడు చచ్చిపోతాడని ప్రయాణం చేయడు. మధ్యలో వాడు యాక్సిడెంట్ అవుతుందని వాడు ఏం చేయడు, ఆ ఆలోచన ఎప్పుడు ప్రయాణం చేయడు. నేను క్షేమంగా ప్రయాణం చేస్తానని వెళ్తాడు, కానీ అనుకోకుండా ఏదైనా జరిగే ప్రమాదం చాలా ఎక్కువ ఈ రోజుల్లో ఈ లోకంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రభు తండ్రి మనకి క్రీస్తు యేసులో రెండంతల రక్షణ కార్యం మనకు చేశాడు. హల్లెలూయా. చెప్పండి, క్రీస్తులో నాకు రెండంతల రక్షణ భాగం ఇచ్చాడు. He has given me double fold salvation in Christ Jesus. Double fold salvation. Double fold అంటే రెండంతల రక్షణ కార్యం మనకు చేశాడు. చూడండి, ఒక ముఖ్యమంత్రికి 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. 3 లేయర్ అంటే 3 పొరలుగా ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది. ఆయన చుట్టూ, ఆయన తర్వాత చుట్టూ, తర్వాత చుట్టూ 3 లేయర్స్ గా ఏం చేస్తారు? ప్రొటెక్షన్ ఇస్తారు. హల్లెలూయా. అలాగే క్రీస్తుని కలిగి ఉన్న మనము ఎన్ని విధాలుగా మనకి రక్షణ కవచం ఉంది? 2 విధాలుగా మనకి రక్షణ ఉంది. హల్లెలూయా. సో డోంట్ మిస్ ఇట్. లిసన్ కేర్ఫుల్లీ. హల్లెలూయా. వినండి పిల్లరా, ఒక ఆఫ్రికా ఖండంలో పాత దినాలు ఇప్పటికీ బహుశా ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువగా అడవులు, నాగరికత లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. రాజ్యాలుగా అడవిలో ఉన్నవారు వినండి, అడవుల్లో దిట్టమైన అడవులు, అవి ఆఫ్రికా ఆషామాషి కాదు, భయంకరమైన అడవులు. ఆ అడవుల్లోనూ రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యాలకి రాజులు ఉంటారు. ఆ రాజు కాలం అయిపోయిన తర్వాత మరొక రాజు ఎవరవ్వాలనే ప్రస్తావన వచ్చినప్పుడు సాధారణంగా రాజు కొడుకు రాజుగా నియమింపబడతాడు. అలాగని ఎలా పడితే అలాగ రాజుగా నియమింపబడ్డాడు ఆ యువరాజు. వింటున్నారా? నువ్వు టూ మచ్ చదువుతున్న ప్రాబ్లం ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. సో లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, వినండి. ఆ రాజుగా నియమింపబడవలసిన యువరాజుకి ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ఏంటంటే సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయానికి తన యాత్ర ప్రారంభించాలి. ఏం చేయాలంటే ఆ రాజు నిర్ణయించిన ఆ అడవిని దాటాలి. తెల్లవారుజాము సూర్యుడు ఉదయించేసరికి ఆ అడవులు మామూలైన అడవులు కాదు, భయంకరమైన దిట్టమైన అడవులు. చాలా భయంకరమైన సర్పాలు ఉంటాయి. అనుకొండ లాంటి సర్పాలు ఉంటాయి. విషకరమైన సర్పంలో కీటకాలు ఉంటాయి. బందిపోట్లు దొంగలు ఉంటారు. భయంకరమైన మృగాలు ఉంటాయి. అవి కాకుండా ఊపులు ఉంటాయి. నాశనకరమైన గుంటలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తను ఎక్కడ ఏం అడుగు పెడతాడో తెలియని అడవిలో నుంచి ఏం చేయాలి? సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయానికి ప్రారంభించి ఉదయం అయిపోయేసరికి ఆ అడవిని దాటాలి. కానీ షరత్ ఏంటంటే పోకడేయాలి, ఎవరు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. మాటకి అర్థం. అలాగని యువరాజుకి బాగా అడవి తెలిసినట్టే లేదు. తెలియని ప్రాంతంలో నడవాలి, ఒక్కడే నడవాలి. అంతా కూడా ప్రాణభయం కలిగిన ప్రాంతమే పరిస్థితి. నో గ్యారెంటీ చేరుతాడు, కానీ అలా చేరువాడు మాత్రం రాజు అవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక యువరాజు రాజుగా చేయబడ్డానికి, అభిషేకం చేయబడడానికి దాని తర్వాత మరి వాళ్ళ నియమం రద్దు చేయలేదు కదా. ఆ రాజు అన్నాడు, ప్రయాణం చేయండి, ఇక్కడి నుంచి ప్రారంభించి. ఒక్కడే వెళ్తున్నాడు. భయంకరమైన అడవి. నేను చెప్పినట్లు చిగడగల దొంగలు, నాశనకరమైన గుంటలు ఉన్నాయి. బందిపోటు దొంగలు అడ్డొస్తారు. భయంకరమైన సర్పాలు, విషకరమైన సర్పాలు, కీటకాలు, మృగాలు, భయంకరమైన పరిస్థితి.
వాటిలోంచి ఏం చేస్తున్నాడు? భయంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక పక్కన సమయం చూసుకుంటున్నాడు, ఎందుకంటే సూర్యుడు ఉదయించేసరికి ఆ అడవిని దాటాలి. హల్లెలూయా. చెప్పండి, ఎంత ప్రమాదం? చెప్పాలి, ఎంత ప్రమాదం? చాలా. రాత్రి 10 వెళ్తేనే మనం ఇక్కడ చింటికి వెళ్ళడానికి ఎవరు కూడా రావాలి. ఇంత ఎలక్ట్రిక్ లైట్స్ ఉంది, ఎంత విశాలమైన రోడ్స్ ఉంది కూడా. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో ఈ యువరాజు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఇప్పుడు చెప్పండి, రాజుగా అవడం బాగానే ఉంది, కానీ నేను చెప్తాను, రాజుగా అవడానికి బాగానే ఉంది, కానీ ప్రయాణమే చాలా. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, నీ ప్రయాణమే చాలా ప్రమాదకరం. నిత్య రాజ్యం ఓకే, బాగానే ఉంది, పరలోకం బాగానే ఉంది, నిత్య జీవం బాగానే ఉంది, కానీ ప్రయాణం చాలా భయంకరమైన ప్రయాణం. మనం శివోత్సవాలు అదే అర్థం ఉపయోగిస్తోంది. ఈ ఉపమానం వినండి. తెల్లవారుజాము మొత్తం యువరాజు దాటొచ్చాడు, మొత్తం దాటొచ్చాడు. అనుకున్నాడు, అబ్బలేదు దాటొచ్చాను. వెనక్కి ఎలా దాటొచ్చాను చూసరికి తండ్రి తన సైన్యం వెనకాల నిలబడ్డాడు. అంటే అర్థమేంటి? తనకు తెలియకుండా తండ్రి ఏం చేశాడు? కుమారుడు కాబట్టి తనకి ఏ హాని కలగకుండా ఉండడానికి తనకి తెలియకుండా రహస్యంగా తన చుట్టూ జాగ్రత్తగా నడిపించాడు. కానీ ఈరోజు చప్పట్లు కొట్టినట్టు అలా కాదు పరిస్థితి. రాజు అయితే కుమారుడు కాబట్టి ప్రయాణించి వెళ్ళాడు. ఇప్పుడు మన పరిస్థితులు అలా లేవు. మనం ఆయన అడగాలి, రా నాతో అని అంటేనే నీకు వస్తాడు, కానీ లేదు. హల్లెలూయా. రండి వాక్యంలోకి వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఈ ఉదయకాలం. హల్లెలూయా. ఎన్నంతల రక్షణ, రెండంతల రక్షణ, 2 పాళ్ళు రక్షణ. హల్లెలూయా. ఎలీషా ఎన్ని రెట్ల ఆశీర్వాదం అడిగాడు? అభిషేకం అడిగాడు 2. యోబు ఎన్నంతల ఆశీర్వాదం పొందాడు? 2 అంతలు. అంటే దైవత్వం అనేది 2 అంతలు. కాబట్టి రక్షణ కార్యం కూడా 2 అంతలే. హల్లెలూయా. పరలోక సంబంధమైన 2 అంతలే. హల్లెలూయా. 2 కుమారులు ఉన్నప్పుడు జ్యేష్ఠుడికి 2 అంతలు, కనిష్ఠుడికి 1 వంతే. మీకు అర్థం లేదా? మళ్ళీ చెప్పనా? జ్యేష్ఠుడికి 2 అంతల ఆశీర్వాదం, కనిష్ఠుడికి ఎంత? 1. అందుకే తండ్రి ఏం చేస్తాడు? తన ఆశీర్వాదాన్ని, తన ఆస్తిని పాత నిబంధనలు 3 భాగాలు చేసి 2 జ్యేష్ఠుడికి ఇస్తాడు. రక్షణ పొందిన మనందరం కూడా క్రీస్తు యేసులో తండ్రికి జ్యేష్ఠులమై ఉన్నాం. హల్లెలూయా. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. అందరూ చెప్పండి, రక్షణ అనే దానికి విలువ లేకుండా చేసి పడేసాం. అసలు రక్షణ అనే అర్థానికి సరైన న్యాయం మనం చేయకపోతున్నాం. వినండి, సాధారణంగా రక్షణ అంటే లోకంలో డిక్షనరీ అర్థం బట్టి ఒక పరిస్థితి నుంచి కానీ లేదంటే మనుషుల నుంచి కానీ నిన్ను విడిపించి తప్పించి నడిపించే విధానమే రక్షణ. హల్లెలూయా. ఇది మనుషుల నుండి, పరిస్థితుల నుండి నిన్ను విడిపించి తప్పించి నడిపించేదే రక్షణ. హల్లెలూయా. వినండి, దైవత్వంలో బైబిల్ ప్రకారంగా 3 అంతల యథార్థత రక్షణ ఉంది. చెప్పండి, 3 అంతల 3 విధాల రక్షణ కార్యం. చెప్పండి, 3 విధాల రక్షణ కార్యం. 3 అంతల చెప్పచ్చు అంటే ఒక రియాలిటీ ఆఫ్ సాల్వేషన్. వినండి జాగ్రత్త. చెప్పండి, తీర్పు, చెప్పండి, తీర్పు, మార్పు, మహిమ అని చెప్పండి. తీర్పు, మార్పు, రక్షణ. తీర్పు, మార్పు, రక్షణ. రాసుకోండి. జస్టిఫికేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్లోరిఫికేషన్. ఈ 3. తీర్పు, మార్పు, మహిమ. హల్లెలూయా. మళ్ళీ చెప్పనా? తీర్పు, మార్పు, మహిమ. ఈ 3 పదాలు ఈ రోజు జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రయత్నించాలి. వినండి,
మనందరం పాపులమై ఉన్నాం బైబిల్ సెలవిస్తుంది. 6వ వచనం బట్టి 10వ వచనం బట్టి 9వ వచనం బట్టి మనం చూస్తే మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో మన కొరకు చనిపోయాను అని బైబిల్ 6వ వచనం చెప్తుంది. అలాగే 9వ వచనంలో అంటాడు, 10వ వచనంలో అంటాడు మనము వినండి, మనం ఇంకా ఆయనకి శత్రువులమై ఉండగా, దేవునికి శత్రువులై, తండ్రికి శత్రువులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు మరణించి ఆయనతో తిరిగి సమాధాన పరిచాడని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, తీర్పు ఎవరికి తీర్చాడు చెప్పండి, ఎవరికి తీర్చాడు? నీకా నాకా? చెప్పండి, మనకా లేదంటే ఎవరికి తీర్పు తీర్చాడు? తండ్రి యేసుక్రీస్తు. చెప్పండి, మీరు చెప్పకపోతే మరి గుడ్ ఫ్రైడే ఏం చేశాడు? యేసుక్రీస్తుకి. చెప్పండి, ఎవరికి తీర్పు తీర్చాడు? యేసుక్రీస్తుకి. నాకు తీర్చవలసిన తీర్పుని నేను చేయలేను కాబట్టి, నేను అది నా వల్ల కాదు కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తునందు తీర్పు తీర్చాడు. హల్లెలూయా. 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 జస్టిఫై చేశాడు. వినండి, దేవుడు ఇంకో మాట చెప్తాను, పరిపూర్ణమైన దేవుడు ప్రేమ ఉంది కదా అని పాపులమైన మనతో రాజీ పడడు. మళ్ళీ నేను చెప్తాను, a perfect God or the perfect God will not compromise with a sinner like us because he loves us. మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి పరిపూర్ణమైన దేవుడు పాపులమైన మనతో రాజీ పడడు. హల్లెలూయా. వినండి, పరిపూర్ణమైన దేవుని ఎదుట 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అంటే ఎంపిక, ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా చేయొచ్చు. ఏంటో చెప్తాను. మొదటి, నిన్ను ఖండించి నిన్ను నరకాన్ని పంపించవచ్చు. వీరు చదివి పరిశుద్ధాత్మ దేవా భూజులను దుర్పబడును గాక. ఆమేన్. విను, మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుని జ్ఞానం లేని సంఘం ఎట్టి సంఘం? క్రైస్తవ సంఘం కాదు, క్రీస్తు సంఘం అందరంటే కాదు. క్రీస్తు సంఘం వల్లే మనం ఉండాలి. జ్ఞానం కలిగిన వారమే ఉండాలి. నాకు రాదు, నాకు తెలియదు, లోకంతో కొట్టిపోవద్దు. లోక విధానంలో క్రైస్తవ సంఘంలో అందరికంటే కొట్టుకెళ్ళిపోద్దు. క్రైస్తవులను పిలవబడిన ప్రతి వాడు క్రైస్తవుడు కాదు, క్రీస్తు కలిగిన వాడు కాదు. ఫేక్ క్రిస్టియన్స్ తో నువ్వు ఏకీభవించద్దు. ప్రత్యేకమైన క్రైస్తవులు, వినండి, ప్రత్యేకమైన క్రైస్తవులు క్రైస్తవ సంఘానికి వెళ్ళే వారు ఉంటారు. అర్థంలో తెలుసుకోవచ్చు. హల్లెలూయా. 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 వినండి, మనకి జ్ఞానం లేనప్పుడు, దైవ జ్ఞానం లేనప్పుడు, వినండి, దైవ జ్ఞానం లేనప్పుడు పక్క సంఘాలు చేస్తున్నారని నువ్వు దరిద్రమైన పనులు చేస్తావు వాళ్ళతో పాటు కలిసి. నీలో దైవ జ్ఞానం ఉన్నప్పుడు ఆయన నడిపిలో ఉండడం నువ్వు ఇష్టపడతావు. నువ్వు నీ దైవత్వంలో నువ్వు నడిపబడుతున్నప్పుడు పక్క వారికి చూసేవారందరూ నువ్వు వెర్రివాడలే ఉంటావు. క్రీస్తు కొరకు ఆ మాట అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉండవలసిన విధానం, క్రీస్తు నందు నూతనపరచబడే విధానం మనలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వినండి జాగ్రత్త, ఎవరిలో మనందరం పాపులం. మొదటి, మనం ఏం చేయొచ్చైనా ఖండం చేయొచ్చు, అక్కర్లేదు, ఎలా నరకండి, నాకు సంబంధం లేదు అనొచ్చు. రెండోది, ఆయన తన క్యారెక్టర్ని డిస్ట్రాయ్ చేసుకోవచ్చు. అంటే తన మాటని, తన నీతిని పక్కన పెట్టేసి ప్రేమిస్తున్నాను కదా అని నీ పాపంతో రాజీ పడవచ్చు. ఎంతున్నారా మీరు ఈరోజు వాక్యంలో మీ చదువుతున్నారు అండ్ ప్రవచిస్తున్నారు. ఇక్కడ నుంచి నేను ఈరోజు జిడ్డుగా కూర్చుని వింటే మాత్రం మీ స్టడీస్ అన్ని హోల్డ్ ఆన్ అయిపోతాయి. ఈ సత్యం తెలుగులో మీరు చదివి దిక్కుమాల చదువు, పావలా రూపాయి చదువు, మీ అమ్మ మీ నాన్న ఖర్చు పెట్టే డబ్బులంతా వృధా. ఆర్ యు లిసనింగ్ టు మీ? లిసన్ కేర్ఫుల్లీ. హల్లెలూయా. 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 ఈ మోడల్ సంఘాలు సేవలు చప్పకేలా ఉన్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వినండి జాగ్రత్త, మొదటి నేను చేయొచ్చు, నిన్ను ఆపి కాబట్టి తోసేయచ్చు, నేను నరకలేదు, నాకు సంబంధం లేదు. లేదా ప్రేమ ఉంది కాబట్టి నేనే సర్దుకుంటాను వీళ్ళతో అని అంటే మాత్రం ఆయన దేవుడు కాదు. మీకు ఇంకో సంగతి చెప్పనా, ఆయన దేవుడు కాకపోతే ఏ వాక్కుతైతే సృష్టించేసి దాన్ని ఆ వాక్కుతో నిలిపించాడో సృష్టి అంతా గొప్ప కూలిపోతారు. మాట అర్థం అవుతుంది మీకు? దేంతో నిలబెట్టాడు ఈ సృష్టిని? దేంతో సృష్టించాడు? ఆయన నోటి మాటతో.
దేంతో నిలబెట్టాడు? ఆయన నోటి తన మాట వాక్కుతో సృష్టించాడు, తన వాక్కుతో నిలబెట్టాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటున్నాడు, సమయంలో కాబట్టి విను, అర్థం చేసుకో. హల్లెలూయా. ఒకవేళ నీ పాపంతో ప్రేమిస్తున్నాను కదా అని తల్లిదండ్రుల వల్ల పాపం చేస్తున్న సర్దుకు నిలిపే తల్లిదండ్రులా ఉంటే నాశనం అయిపోద్ది, సృష్టి అంతా కుటుంబంతా పాడైపోతుంది. ఆ మాట అర్థం దేవుని స్తోత్రం చెల్లి. హల్లెలూయా. మూడోది, ఆయన చేయగలిగిన ఆప్షన్ ఇంపార్టెంట్, లాస్ట్ ఆప్షన్, ఫైనల్ ఆప్షన్ ఏంటంటే నిన్ను నీతిమంతుడిగా చేయాలి. హల్లెలూయా. 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 ఒక నేను ఖండించగలడు అనగా నిన్ను పాపాలను వదిలిపెట్టగలడు, లేదా నీ పాపంతో పరిశుద్ధుడైనప్పటికీ రాజీ పడి తన పరిశుద్ధత పోగొట్టుకుని దేవుడు అనే హద్దులు ఆ అర్హత పోగొట్టుకుని సృష్టినే నాశనం అయిపోయేది. మూడోది, నిన్ను నీతిమంతుడిగా చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడు ఈ మూడింట్లో ఏది ఎన్నుకున్నాడు తండ్రి? నన్ను నీతిమంతుడిగా, ఏది ఎన్నుకున్నాడు? నన్ను నీతిమంతుడిగా చేయడానికి. పరిపూర్ణమైన దేవుడు ఘోర పాపినైన నిన్ను నన్ను ఈ మూడింట్లో ఏది ఎన్నుకున్నాడు చేయడానికి? నీతిమంతుడిగా కాదు, లేదా పరిశుద్ధులు విడిచిపెట్టి నీతో రాజీ పడ్డానుగా కాదు, లేదు. మూడోది, నిన్ను నీతిమంతుడిగా మాత్రమే నిర్ణయించుకున్నాడు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు ఆశామాషిగా ఆడుకునే బొమ్మ కాదైనా, నువ్వు ఆడుకోవడానికి ఆయన ఏమన్నా నీతో పని మనిషి కాదు. Holy God, thank you master. Hallelujah. హల్లెలూయా. ఏది ఎన్నుకున్నాడు? మూడో విధానం ఎన్నుకున్నాడు. ఆ మూడో విధానం పేరే క్రీస్తు యేసు. మనమైతే నీతిమంతులుగా చేయబడిన పాపులం, మన నిరసహాయ స్థితి అని బైబిల్ చెప్తుంది. మనం చదువుకున్న 5వ అధ్యాయం. అంతమాత్రం కాదు, మనం ఏమైనా పాపులమై ఉండగానే, హల్లెలూయా, హల్లెలూయా, ఎందులో చూస్తే మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? మరణించాడు, చనిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సిలువలో వేలాడుతున్న ఆ వ్యక్తిని గొల్గొతాలో తండ్రి ఎవరు చూశాడు? నన్ను. యేసు వేలాడుతున్నాడు సిలువలో, ఎవరు చూశాడు? నన్ను. నీకు అర్థమవుతుంది? ఇంకా సిలువలో ఎవరు చూశాడు? నన్ను. ఈసారి ఏ సేవకుల నుంచి సంఘం గొప్ప ఉందంటే అబద్ధాలు చెప్పదని పబ్లిక్ అంటే ఇన్సల్ట్ చేస్తాను. అబద్ధాలు చెప్పదు ఈ సంఘం గొప్ప సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వేలాడుతున్నారు సిలువలో? ఎవరు చూశాడు? తండ్రి నన్ను. నీకైతే భూలోకంలో తను వేలాడుతున్నాడు యేసు, కానీ తండ్రి ఎవరు చూశాడు ఆ యేసులో? చెప్పండి, నన్ను చూశాడు. ఈ సత్యం తెలియక ఏడుస్తుంది మా బతుకు. దరిద్రమైన జీవితాలు మావి, కంపు, రోత, తెల్లబట్టలేసాము, నీకు లోనంత గజ్జి, లోనంత కూడా పుళ్ళు, కంపు, రోత. గ్రహించు, అర్థం చేసుకో. ఈ సత్యం తెలియకే మనం విడుదల లేదు. సత్యము మనం ఏం చేస్తుంది? డైలాగ్ బాగా చెప్తారు. ఈ వాక్యం కాదు డైలాగ్, ఎందుకంటే పాటించడం తెలిసిన వాక్యం అది డైలాగ్. హల్లెలూయా. 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 ఈ ఈ ఈ పండగ రోజు కూడా ఇలాగ అసలు నువ్వు ఎప్పుడు మారావని నీకు మంచి ప్రసంగం చేయాలి, ఆయన నడిపించాలి కదా. మీ పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడికి ఎందుకంత కోపం నా మీద? పరిశుద్ధాత్ముడికి ఎందుకంత కోపం నా మీద? పరిశుద్ధాత్మ దేవుడికి ఎందుకంత కోపం నా మీద? ఎందుకు నా మీద ఎంత కోపం? పనికిమాలోడు కాబట్టి. చెప్పండి. ఆయనకి ఎందుకంత కోపం అంటే క్రీస్తు యేసు, చెవులకి వినండి, క్రీస్తు యేసు నీ కొరకు ఇంత బలియాగమే, ఇంత త్యాగం చేస్తే నువ్వు నిరర్థకంగా చేస్తున్నా చూసా, దాన్ని విలువ లేకుండా చేస్తున్నా చూసా, దాని గురించి కోపడ్డాడు. నేను వద్దేయాలి వారి పాతాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చూశాడు సిలువలో? కాబట్టి నన్ను చూశాడు. మూడు విధాలుగా నేను చెప్పాను. మూడోది, మనం నీతిమంతులుగా చేయడానికి మనం చేయలేం కాబట్టి ఆయన కుమారుని లోకాన్ని పంపించి మన స్థానం ఆయనకి ఇచ్చి మనల్ని విడిపించి ఆయన సమస్త తీర్పును పొందడానికి కృప చూపాడు. హల్లెలూయా. అబ్బా, ఈ హల్లెలూయా చూస్తుంటే ఏమి స్పిరిట్ మూవ్ అవట్లేదు నాకు అస్సలు. ఏ మాత్రం కూడా మూవ్ అవట్లేదు. ఎందుకంటే I came with full of joy to preach this. ఆత్మ నాటికేస్తే నీకే అది నష్టం, నాకు కాదు, నాకు సంబంధం లేదు. గుడిలో నూనె ఉంది, పాత్ర సరిగ్గా ఉందా?
చిలుబడిన పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఏం చేశాడు? క్రీస్తు యేసుని నా కొరకు కల్వరి శిలువలో ఏం చెప్పాడు? ఏం చేశాడు? నా కొరకు తీర్పు తీర్చాడు తండ్రి. హల్లెలూయా. శిలువను చూసినప్పుడల్లా అందులో ఎవరిని చూడాలి? నువ్వు నన్ను, యేసుని కాదు, నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని కొట్టినప్పుడు హల్లెలూయా, హోలీ స్పిరిట్ గాడ్ యేసుని ఇలా పట్టుకున్నాడు. గమనించు, కల్వరి శిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రిలా పట్టుకున్నాడు భూమి మీద ఉన్న కుమారుడు. వింటున్నారా? నా దేవా నా చెయ్యాలనిచ్చినవి ఏలో ఏదో లమా సమర్పిని అన్నప్పుడు ఎందుకు వదిలేశాడనంటే, వినండి, ఆయన చూసింది ఎవరినో తెలుసా? అప్పుడు ఆ కేసును చూసిన వాడు తండ్రి పైనుంచి ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు? అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పబడి హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you Lord Jesus, we praise you. Hallelujah. తీర్పు తీర్చాడు. చెప్పండి, తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చాడు. చెప్పండి, ఏ శిక్ష అనుభవించకుండా నాకు ఉచితముగా రక్షణ వచ్చింది. ఏ శిక్ష అనుభవించకుండా నాకు ఉచితంగా రక్షణ వచ్చింది యేసులో. ఉచితంగా చెప్పండి, ఉచితంగా రక్షణ నాకు వచ్చింది. ఉచితంగా రక్షణ నాకు వచ్చింది యేసులో. తండ్రి నాకు యేసు ద్వారా గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. ఆదరణ గట్టిగా చెప్పండి. ఇందాక నేను చెప్పాను అంశం ఏంటి? రోజు ఆశీర్వాదం. ఇప్పుడు ఏ రక్షణ ఇది? మొదటి రక్షణ. చెప్పండి, మొదటి రక్షణ. ఈ 3 పదాలు చెప్పారు. ఏం పదములు? తీర్పు, మార్పు, మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మనందరం తీర్పు తీర్చబడ్డాం యేసులో. కాబట్టి మనకి మొదటి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రక్షణ ఇచ్చి ఇప్పుడు ఏది గ్యారెంటీ చేశాడు? మహిమను. అంటే అర్థం ఏంటంటే పరలోకం. పాపము నుండి విడిపించి యేసు ద్వారా. వింటున్నా నా మాటలు? ఎవరసలు మీరు పిల్లలు మీరు ఇప్పటి నుంచే నేర్చుకోండి. రోత జిడ్డు విధానాన్ని ఆపండి. చెప్పండి, క్రీస్తు యేసు ద్వారా తండ్రి నాకు తీర్పు తీర్చి నా మీదున్న పాపమును నా మీదున్న శాపమును నా మీదున్న దోషమును నా పేరు మీదున్న అతిక్రమములు ప్రతి వ్యసనములను నా పేరు మీద ప్రతి వ్యసనములను నా పేరు మీద ప్రతి రోగములను నా పేరు మీద ప్రతి బలహీనతలను యేసుని బట్టి నాకు తీర్పు తీర్చెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 పదాలు జాగ్రత్త మళ్ళీ చెప్తాం. తీర్పు, మార్పు, మహిమ. వినండి, ఈ 2 పరలోకానికి చెందినవి. అంటే భూలోకంలో నుండి తీర్పు ద్వారా ఈ 3వది పరలోక మహిమలకు చేరడానికి గ్యారెంటీ ఇచ్చేది. 3వది ఆ మొదటిది. హల్లెలూయా. అది చెప్పనా? జాగ్రత్త సింక్ చేసుకోండి మైండ్లోకి. మొదటిది, భూమి మీద పాపంలో ఉన్న నన్ను క్రీస్తు యేసు మరణం ద్వారా నాకు ఆయనలో తీర్పు తీర్చి ఏం చేశాడు? మొదటి రక్షణ ఇచ్చాడు. చెప్పండి, మొదటి రక్షణ ఇచ్చాడు. రక్షణ అన్నది గ్యారంటీ. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకంలోకి వెళ్ళడానికి గ్యారంటీ ఇచ్చాడు. వినండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వినండి ఖమ్మం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాలన్నట్టు అటువంటి అక్కడికి వెళ్తానని గ్యారంటీ. కానీ మధ్యలో సంథింగ్ మే హ్యాపెన్. హల్లెలూయా. ఎంతమంది కాదు? మనందరం అనుకుంటున్నాం ఇదే రక్షణ అనుకుంటున్నాం. ఏది? ప్రభువులో నాకు తీర్పు తీర్చి
ప్రభు దగ్గర నేను నమ్మి వస్తే ఆయన రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరిస్తే తండ్రి దృష్టిలో వినండి, మనం ఇప్పుడు వినండి, రక్షణ పొందిన ప్రతి వారు యేసు రక్తం అందుకే ప్రతి దినము ప్రతి విధానంలో మనం ఏం చేయాలి? యేసు రక్తంలో కడగబడాలి. అమ్మ వరోనిక, హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రోజు నువ్వు మిస్ అయ్యేవాటి అది మిగిలిపోతుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వినండి, జాగ్రత్త, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా హల్లెలూయా. మొదటి రక్షణ కార్యం ఏంటి చెప్పండి? తీర్పు తీర్చాడు కాబట్టి చెప్పండి, మీ పక్కన చెప్పండి, ఇప్పుడు నాకు పరలోకం గ్యారెంటీ. యేసు నా కొరకు నా పాపం బట్టి సిలువలో మరణించాడు కాబట్టి తండ్రి యేసు నామములో నన్ను క్షమించి నన్ను యేసు రక్తంతో కడిగి శుద్ధీకరించన్నప్పుడు ఇప్పుడు తండ్రి ఎదుట మనం ఉండడానికి అర్హత ఉందా లేదా? ఉంది. ఉంది. నమ్మిన వారే హల్లెలూయా. ఇప్పుడు తండ్రి సింహాసనం ఎదురుగా నువ్వు నిలబడితే తండ్రి దగ్గర ఎవరిని చూస్తాడు? నీలో యేసుక్రీస్తుని కనబడవు, ఆయన ఒక్కడే కనబడతాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి, ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ నాకు యేసు ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ నాకు యేసు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. సహోదరుడు చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. రియల్లీ నాకైతే గూస్బంప్స్ వచ్చాయి ఆ మాటలకి. సెనాయి పర్వతాన్ని ఆయన తాకినప్పుడు ఏది ముట్టడానికి లేదు, పక్క మండాడు. కానీ సియోను కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రాళ్ళు ఇస్తున్నారు. ఆఖరికి అపవిత్రమైన 12 సంవత్సరాల రక్తస్నానం కలిసి ఆయన ముట్టుకుని ఆరాధించాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసులో నాకు మొదటి రక్షణ భాగ్యం. క్రీస్తు యేసులో నాకు మొదట రక్షణ భాగ్యం. రక్షణ భాగ్యం. మొదట రక్షణ భాగ్యం. మొదటి రక్షణ భాగ్యం. మొదట రక్షణ భాగ్యం. అంటే అర్థం తెలుసా? మొదటి రక్షణ అంటే అర్థం ఏంటంటే నేను క్రీస్తుని ఎరుగక ముందే పాపిగా ఉన్న నన్ను విశ్వాసంగా మార్చాడు. గుడ్ ఫ్రైడే అర్థం ఏంటి? పాపినైన నన్ను ఏం చేశాడు? ఆయన బిడ్డగా నన్ను మార్చాడు. హల్లెలూయా. వినండి, మీకు అర్థం చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఎంత కాలం ఉన్నారు? 400 సంవత్సరాలు ప్లస్ 30 సంవత్సరాలు. హల్లెలూయా. అలా చెప్తాను, ఇప్పుడు సమయం కదా ఆయన వివరించి. వినండి, జాగ్రత్త. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలు అయినప్పటికీ వారు ఏమై ఉన్నారు? చెప్పాలి, మీరు నోరిపి చెప్పండి, తప్పైన పర్లేదు చెప్పండి, కానీ మీరు నోరిపండి. పనిచేస్తాడు. బానిసులు. ఎవరికి బానిసులు? ఐగుప్తులకి బానిసు. దేవుని బిడ్డలైనప్పటికీ ఐగుప్తులకి బానిసు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మోషే నాయకత్వంలో వారు నడిపింపబడ్డారో అక్కడ తెగుళ్ళు రప్పించబడ్డాయో, ఆఖరి తెగుళ్ళలో తొలిచూలను హతం చేశాడో, హల్లెలూయా హల్లెలూయా, నా మాటకి అర్థమవుతా, హతము చేశాడో, ఇప్పుడు ఐగుప్తు దేశం బయట రావడం వారు ఏమయ్యారు? విడుదల పొందారు. ఇప్పుడు బానిసలు కాదు, దేవుని పిల్లలుగా పరిగణించారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, అందరి చేయించి చెప్పండి, నేను దేవుని కుమారుని లేదా దేవుని కుమార్తెని, నాతో జాగ్రత్తలు. నేను దేవుని కుమారుని, నాతో జాగ్రత్త. నాతో ఆటలాడతా, నాతో మాట్లాడతా. దేవుని కుమారుని, దేవుని కుమార్తె. ఎవరిని బట్టి? పాయింట్ మిస్ అవ్వద్దు. నేను దేవుని కుమార్తె అన్నప్పుడు యేసును మిస్ చేయకూడదు అందులో. హల్లెలూయా హల్లెలూయా. ఈ వెసులుబాట్లన్నీ ఎవరి ద్వారా నీకు కలిగాయి? యేసుక్రీస్తు ద్వారా. ద్వారానే. నేను తండ్రికి నీకు కనెక్షన్ లేదు అసలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు హై పవర్ లో ప్రభువును నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. చెప్పండి, మొదటి రక్షణ. మొదటి రక్షణ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? కానాను. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు
ప్రయాణం ఉంది. చెప్పండి, ప్రయాణం ఉంది. దేనికి ప్రయాణం ఉంది? వారు బయటకు వచ్చారంటే ఎక్కడికి వెళ్ళడానికి? కానాను దేశానికి, ఆశీర్వాదకరమైన వాగ్దానంలోకి వెళ్ళడానికి. గ్యారంటీ, చెప్పండి, గ్యారంటీ. గ్యారంటీ. చెప్పండి, మోసే వారిని రక్షించాడు. మోసే వారిని రక్షించాడు. చెప్పండి, ఫరో చేతి నుంచి రక్షించాడు. ఫరో చేతి నుంచి రక్షించాడు. ఇప్పుడు రక్షించి బయటికి తీసుకొచ్చాడు, మొదటి రక్షణ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? వాగ్దానంలోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏం కావాలి వారికి? రెండో రక్షణ కావాలి. ఎక్కడ రెండో రక్షణ కావాలి? ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూములకు వెళ్ళడానికి ఈ అరణ్య ప్రయాణం అంతట్లో కూడా డేంజర్ ఉంది. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది చెప్పనా? వినండి, జాగ్రత్త. క్రీస్తు మరణము ద్వారా, వింటున్నారా? క్రీస్తు మరణం ద్వారా, నేను వింటున్నావా? క్రీస్తు మరణం ద్వారా మనకి మొదటి రక్షణ కలిగింది. హల్లెలూయా. పాపం నుండి విమోచించాడు. హల్లెలూయా. పాతాళం నుంచి మనం తప్పించాడు. హల్లెలూయా. అందులో గట్టిగా ఈ శక్తి కొరదే. హల్లెలూయా. 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 థాంక్ యూ లార్డ్ జీసస్. జీసస్. హల్లెలూయా. 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 జీసస్. హల్లెలూయా. ఈ పక్కన చెప్పండి, క్రీస్తు మరణం ద్వారా నాకు మొదటి రక్షణ. క్రీస్తు మరణం ద్వారా నాకు మొదటి రక్షణ. క్రీస్తు మరణం ద్వారా, క్రీస్తు మరణం ద్వారా నాకు మొదటి రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. రెండో రక్షణ ఏంటి? ఏంటి? అంటే ఇప్పుడు మనం చప్పట్లు కొట్టింది దేనికోసం? గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. దేనికి చప్పట్లు కొట్టాం మనం? పాపం నుండి నాకు విడుదల ఇచ్చాడు క్రీస్తు యేసులో తండ్రి. అంటే దేనికి గ్యారెంటీ ఇచ్చాడు? ఆ గమ్యంలోకి వెళ్ళడానికి గ్యారెంటీ ఇచ్చాడు. హల్లెలూయా. 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 నేను ఎవరికి అంటాను? నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ అవుతావు. ఆమేన్. ఆమెన్ అంటారు కానీ ఆమెన్ అంత మాత్రం కాదు. ఇప్పుడు ఏం చేయాలి మధ్యలో? గ్యారెంటీ. ఐఏఎస్ అయితే గ్యారెంటీ. మనం ఏం చేయాలి మధ్యలో? డిటర్మినేషన్, అంత డెసిషన్, అంత కమిట్మెంట్, ఇవన్నీ ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. రక్షించడానికి ఎదురేయడం కాదు, అసలైంది ఉంది. చెప్పండి, అసలైంది ఉంది. అసలైంది ఉంది. చెప్పండి, ముసలి పండుగ ఉంది. ముసలి పండుగ ఉంది. అదే ఏంటంటే రెండో రక్షణ కార్యం కోసం వినండి. బయటకు వచ్చాక వినండి, చెప్పండి. మోషేతో దేవుడు అన్నాడు, ఇంకా మీరు వాగ్దానం భూమికి తీసుకొచ్చాక బయటికి వాగ్దానం భూమికి వెళ్ళిపోండి అన్నాడు. మోషే అన్నాడు, ఓకే ప్రభా, థ్యాంక్ యూ, మమ్మల్ని బయట తీసుకొచ్చాడు, ఇంక వెళ్ళిపోతా అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నేను వెళ్తాను. ఏమన్నాడు? నేనైతే వెళ్తాను. వినండి, చూడండి, వినండి. అందులోకి బయటకు తీసుకురావడం సులువే కానీ జాగ్రత్తగా, అందులో నుంచి ఐగుప్తులోకి బయటకు రావడం ఈజీయే కానీ నాకు ఇక్కడ చెప్పిన నడిపించడం అసాధ్యం. నువ్వు వస్తేనే కానీ నాకు తోడుగానే. హల్లెలూయా. నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. 10th verse చదువు, 10వ వచనం. అందరు బైబిల్ తీయండి. క్రైస్తవురాలుగా ఉండి ఈ వచనాన్ని బైబిల్లో నువ్వు మిస్ చేస్తే నాకు చాలా భయం ఉంది. నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాను, నాకు భయం ఉంది. 10వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పెద్ద అక్షరాల్లో, తాటికి అంత అక్షరాల్లో రాసిన రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువు. ఏలయనగా శత్రువులమై ఉండగా, మనం ఆయన్ని వినండి, అన్యులుగా ఉండగా, పాపులమై ఉండగా, నిస్సహాయ స్థితిలో దేవుడు లేకుండా, సత్య దేవుడు లేకుండా ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, వినండి, మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల. ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు మనందరికి ఏ రక్షణ ఇచ్చాడు? దేని ద్వారా రక్షణ ఇచ్చాడు? తండ్రి యేసుక్రీస్తు ద్వారా. క్రీస్తు యేసు మరణం ద్వారా నాకు రక్షణ ఇచ్చాడు. క్రీస్తు యేసు మరణం ద్వారా, క్రీస్తు యేసు నా కొరకు రక్తం చిందించడం ద్వారా నాకు
మొదటి రక్షణ మొదటి ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడు. చెప్పండి, మొదటి రక్షణ మొదటి రక్షణ అంటే పాపులమైన మనకి పరిశుద్ధుడు పరిపూర్ణమైన దేవుడికి మధ్యన ఎడబాపు వచ్చింది, ఎందుకంటే మన పాపం అడ్డు వచ్చింది. కానీ క్రీస్తు యేసు మన కొరకు కలవసిలో తీర్చబడిన తర్వాత ఇప్పుడు తండ్రితో మనం ఏం చేయబడ్డాం? సమాధానపరచబడ్డాం. దేవునికి స్తోత్రం. మొదటి రక్షణ. చెప్పండి, మొదటి రక్షణ. హల్లెలూయా. చదువు, కింద చదువు. సమాధానపరచబడిన వారమై, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత, ఎవరు జీవించుట చేత? యేసుక్రీస్తు. యేసు మరణించడం ద్వారా మొదటి రక్షణ భాగ్యం జరిగింది. అనగా నిత్యత్వం గ్యారెంటీ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ప్రయాణం చేయాలా లేదా? చేయాలి. ఈ జీవిత క్రైస్తవ యాత్ర మనం వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. ఇప్పుడు ఈ యాత్రకి ఇప్పుడు ఎవరు కావాలి? మరణమైన యేసు కాదు మనకు కావాల్సింది, మృతులలో నుండి లేపబడిన జీవితం. హల్లెలూయా. దేవుడు మాత్రం గట్టిగా కావాలి. Oh my God, my God, my God. ఈ బైబిల్ అంతా మర్చిపోయిన వాళ్ళు ఇది మాత్రం మర్చిపోవడం లేదు. వచ్చింది మీ పక్కన చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రోమా 5:10. రోమిలకు రాసిన రోమా 5:10. 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అపవాది ఇక్కడ మిస్ చేస్తాడు సంఘం చాలా. రోమా 5:10. హల్లెలూయా. మనం అందరం అనుకున్నాం. నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను కదా, రక్షణ పొందిన వారు పరలోకానికి వెళ్తున్నారండి. నా బతుకు చూస్తే ఎలాగైపోతాను నేను అన్నావు కదా, ఈ రోజు నీకు క్లారిటీ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. వినండి, ఐగుప్తులందరినీ విడిపించాడా లేదా? విడిపించాడు. ఇజ్రాయెల్ అందరూ ఐగుప్తు దేశం నుంచి విడిపించాడా లేదా? విడిపించాడు. అందరూ విడిపించాడు. ఆయన దేని చేత విడిపించాడు? యేసు మరణంతో ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. ఏంటో హల్లెలూయా. చెప్పండి. 9 తెగుల సమస్య కాదు. మీకు మాట చెప్పనా, వారు అలా బయటకి 10వ వారిని బయటికి పంపడానికి కారణం ఏంటంటే 9 తెగులు రప్పించడం కట్టబడుచున్నాడు. హృదయం ముండేయడు మనలాగా. కానీ 10వ మాత్రం ఆడి సీట్కి కలిపేసింది. ఆ 10వ ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలిచూరుని సంహారక దూత హతం చేసింది. కానీ ఎవరైతే మోషే ద్వారా దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని తీసి ద్వారబంధముల మీద పైన కింద అడ్డంగా రాశారో వారి మీద మంచు దాటి వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఆ రక్తం చెప్తుంది, ఆ బొమ్మ మీద ఉన్న రక్తం చెప్తుంది. ఆ మరణంతో తోటి నువ్వు ఇక్కడ చంపక్కలేదు, నువ్వు చంపబడ్డ రక్తం. హల్లెలూయా. ఆ ప్రభు వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. నువ్వు ఇంట్లో క్షేమంగా పడుకుంటుంటే ఆ సంహారక దూత నీ ఇంటి నుంచి, నీ గృహం నుంచి నీ ఇంటి మీద నీ మీద దాటి వెళ్తున్నప్పుడు నువ్వు సోయలేదు. కానీ ఆయన రక్తం ఏదైతే నీ మీద ఉంచబడిందో, యేసు రక్తం, అది చెప్తుంది నువ్వు ఇక టచ్ చేయడానికి వీలేదు. వారి కొరకు నేను వధింపబడి ఉన్నాను. హల్లెలూయా. 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 మొదటి రక్షణ గురించి చాలా గొప్పగా విన్నాం. థాంక్యూ లార్డ్. వినండి, చెప్పండి. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రయాణం స్టార్ట్ అయింది. దేని బట్టి ప్రయాణం స్టార్ట్ అయింది? గొర్రెపిల్ల యొక్క రక్తం విడిపించిన వారిని. చెప్పండి, మోషే విడిపించడా? గొర్రెపిల్ల రక్తం విడిపించిందా? గొర్రెపిల్ల రక్తం. హల్లెలూయా. 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 పద వచ్చి మళ్ళీ చెప్పు. ఏలయనగా శత్రువులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, అన్యులమై ఉండగా, క్రీస్తుని ఎరగని వారమై ఉండగా, ఆయన కుమారుని మరణము ద్వారా, ఆయన కుమారుని యేసుక్రీస్తు మరణం ద్వారా మనము దేవునితో, మనం తండ్రితో సమాధానపరచబడిన ఎడల, మొదటి రక్షణ పొందిన ఎడల, సమాధానపరచబడిన వారమై, మొదటి రక్షణ పొందిన వారమై, ఆయన జీవించుట చేత, ఆయన ఎవరు నీ కొరకు మరణించిన యేసు జీవించడం వలన, మరి నిశ్చయముగా, ఎంత నిశ్చయంగా, మరి నిశ్చయంగా, మరి నిశ్చయంగా, మరి నిశ్చయంగా. అది తెలుగు నా సరిగా అనిపించదు, సౌండింగ్ అనిపించదు, ఇంగ్లీష్ ఉండదు. మచ్ మోర్ అని ఇంగ్లీష్ లో ఉండదు. హల్లెలూయా.
మరి నిశ్చయం, మచ్ మోర్, ఉన్నదానికంటే ఎక్కువ. ఉన్నదానికంటే ఎక్కువ. కదా, ఆయన పొందిన మరణం ద్వారా కలిగిన రక్షణ కన్నా ఈ రెండో రక్షణ మరీ ఇంకెక్కువగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మరీ ఎక్కువగా యేసు నామం ద్వారా పొందిన రక్షణ కన్నా యేసు జీవితం ద్వారా మరీ ఎక్కువగా. ఓ మై గాడ్. హల్లెలూయా. కాబట్టి నాకు మరీ ఎక్కువ. అమ్మక చదువు, మళ్ళీ చదువు, అమ్మక చదువు. ఆయన జీవించిన చేత యేసు జీవించుట చేత మరణం నుండి తిరిగి లేపబడిన ఈ ఈ ఈ ఈ రిజరెక్షన్ డే యొక్క ప్రాధాన్యతను బట్టి మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇప్పుడు ఎన్నో రక్షణ ఇది? రెండో రక్షణ. రెండో రక్షణ. రెండో రక్షణ. రెండో రక్షణ. రెండో రక్షణ. రెండో రక్షణ. మొదటి రక్షణ ప్రాముఖ్యమా, రెండోది ప్రాముఖ్యమా? రెండోది మరి ఎక్కువగా ప్రాముఖ్యం. హల్లెలూయా. 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 మీకు అర్థం చెప్తాను. ఐగుప్తు దేశం ఇజ్రాయెల్ అందరినీ లక్షలాది ప్రజలు బయటికి తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడు. ఏం బట్టి తెచ్చాడు? చెప్పండి. గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా. చెప్పండి. గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా. గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా బయటికి వచ్చారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే 100 మధ్యలో అసలు ముసలు పడగ. దీనికి ఇప్పుడు నీకేం కావాలి? మరీ ఎక్కువ. అందుకే చూడండి, సుసన్ నువ్వు చెప్పు. మరణించడం గొప్ప, జీవించడం గొప్ప? మీకు అర్థం చెప్తాను. జీవించడం. మరణించడం గొప్ప, జీవించడం గొప్ప? జీవించడం. ఆయన మరణిస్తే మొదటి రక్షణ కలిగింది, ఆయన జీవిస్తే రెండో రక్షణ కలిగింది. ఏది గొప్పది? రెండోది. మొదటి రక్షణ, రెండో రక్షణ? రెండో రక్షణ. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 నీకు అర్థం లేదు చెప్తాను. ఏయ్ పెట్టు, బైబిల్ పెట్టు, నువ్వు బైబిల్ పెట్టు, ఆయన కూర్చొని పెట్టు. పాస్, కమ్ పాస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎదురు పడుకోడు, ఎదురు పడుకోడు. స్పీక్ ఫాస్ట్. నువ్వు కూడా రైట్. జాగ్రత్త వినండి. నీకు అర్థమే చెప్తున్నాను. అయితే కొంతమంది స్పీక్ అర్థం ఉంటాయి. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, పాపం ఉండే. జీవించిన వాడు నీ కొరకు మరణించాడు, యేసు. హల్లెలూయా. ఇప్పుడైతే నీకు రక్షణ కలిగింది. లేకపోతే యేసు నా కొరకు కట్టింది. యేసు నా కొరకు మరణించాడని అన్నాడు కాబట్టి మరణం నుండి లేచాడు. హల్లెలూయా. కానీ లేస్తే ప్రయోజనం లేదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎవరున్నారు తోడు? యేసుక్రీస్తు. ఎక్కడ ఉన్నాడు? పడి ఉన్నాడు కాక. మీకు అదంతా తెలుసుకోవాలి. అందుకే తండ్రి ఏం చేశాడంటే, నువ్వు ఒక్కడే వెళ్ళలేవు కాబట్టి భయంకరమైన కృపారాణి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అందంగా ఇప్పుడు అసలు యాక్చువల్లీ. హల్లెలూయా. మరి ఇప్పుడు తోడు కావాలా లేదా? కావాలి. ప్రయాణం భయంకరమైంది. ఎందుకంటే నడిలో యువరాజు ప్రయాణం ఎంత భయంకరం, మన ఈ లోకంలో ప్రయాణం ఎంత భయంకరమైంది. కాబట్టి తోడు కావాలా లేదా? కావాలి. అది తండ్రికి తెలిసి నేనైతే లేపాను, మృతులోంచి నేను లేపాను నా కుమారుడు మరణం ద్వారా. మరి నేను అక్కడికి చేర్చాలని, నా దగ్గర చేర్చాలంటే అయితే నా కుమారుడిని నేను లేపితేనే కానీ ఆయన చేపడుతున్నాడు. ఆయన చేపడుతున్నాడు అక్కడ అక్కడ ఇలా చేపట్టుకొని నడిపించేవాడు కావాలి. లేకపోవడం ముఖ్యమా, నడిపింపబడటం ముఖ్యమా? నడిపింపబడటం. హల్లెలూయా. 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 ఈ రోజు ప్రాధాన్యత ఎంత కాదు, పునరుద్ధానం ఏసుకున్నాడు. ఏసుకున్నా నువ్వు దేవుని పేరు ఎత్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ కార్యం చేస్తే ఏస్తున్నాడు. ఆశపడి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. పునరుత్థాన దినం. పునరుద్ధాన దినం. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ముఖ్యం? యేసు మరణించడం ముఖ్యమా, తిరిగి లేపడం ముఖ్యమా? తిరిగి లేపబడటం. మరణించడం చాలా ముఖ్యమైనది.
కానీ లెగిస్తే ప్రయోజనం ఉంది. మనం నడిపించేవాడు ఎవడు? మోషేనే అన్నాడు దేవుడు, నువ్వు నడువు అన్నాడు. అన్నాడు నేను అన్నాడు. ఎందుకు? ఆయన బాగా తెలుసు ఎంత మందికి నడిపించాలంటే, ఇన్ని సమస్యలు నేను ఎదుర్కోవాలంటే, ఆ గమ్యం నేను చేయాలి. నాకు ఇచ్చావు, ఓకే, వెరీ హ్యాపీ, బట్ ఎండ్ ఆఫ్ కష్టం. ఎంతమంది ఒప్పుకుంటారు ఈరోజు? హల్లెలూయా. ఈ రోజు నువ్వు శ్రమలో ఉన్నాడు, కష్టాలు, ఆఖరికి ఆగండి, అన్ని లక్షలాది మంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తే దేవుడిని నడిపిస్తే గొర్రె పిల్ల రక్తం ద్వారా ఎంతమంది వాగ్దాన భూమిలో చేరారు? ఆ తరం వారు. టెక్నాలజీ ఏమయ్యారు? ఫినిష్. అడగండి, ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు చచ్చిపోయారు అంతా? చూడండి, పగలు మేఘం సంగమంగా, రాత్రి అగ్ని సమంగా ఆయన తోడై ఉండి నడిపించిన నువ్వు అక్కడ మా ఇష్టం గొనిగారు సోనిగారు. ఆ ఐగుప్తు దేశం నుంచి దరిద్రం పట్టుకొచ్చారు, ఆచారం పట్టుకొచ్చారు, ఇంకా టేస్ట్ కావాలంటున్నారు, ఆ ఫుడ్ కావాలంటున్నారు, మాకు అక్కడికి వెళ్ళాలని ఉందన్నాను. ముట్టుకడైనా పెట్రోల్ రాసిన డ్రాప్ అనేసి. హల్లెలూయా. 9 verse 9 quickly fast కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఏ పదాలు ఉపయోగిస్తున్నాడు? మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి అంతా చెప్పండి, ఉగ్రత నుండి ఇంపార్టెంట్. ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రక్షణ అయితే ఇచ్చారు కదా, ఉగ్రత అయితే ఉంది. ఈరోజు కాపేయచ్చా? చెప్పండి చెప్పండి. ఈరోజు కాపేయచ్చా? చెప్పండి మాట్లాడండి. చెప్పండి. ఫస్ట్ రక్షణ అయిపోయింది. సెకండ్ రక్షణకి డేంజర్ ఏముందో తెలుసా? ఉగ్రత. దేవుని కోపం. ఆయన లేచినందుకు యేసు మృతుల నుంచి లేచాడు, రక్షణలోకి తీసుకెళ్ళడానికి. ఇక్కడ నుంచి నా రక్షణ భాగ్యం నుంచి నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి నేను ఒక్కడనే వెళ్ళలేను, నా వల్ల కాదు. కాబట్టి నాకేం కావాలి? యేసు నాకు తోడుగా నడవాలి, ఇలా నేను వేసుకొని నడవాలి. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమంది నా ఇష్టం నాది, దేవుడితో నాకు నచ్చినట్టు వస్తాను. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకు డబ్బు ఉన్నది, వెర్రివాడు, వెర్రిదానా, వెర్రివాడు. You don't know who is God. Holy Spirit. ఇంత గొప్ప రక్షణ ఇస్తే ఇప్పుడు నువ్వు నేను బాప్చినట్లు ఎర్రనుకున్నావు, పరిపాలన అనుకున్నావు. అమ్మి కూడా పిచ్చోడా? కాదు. జర్మనోడు పిచ్చోడా? కాదు. చూడండి, ఈస్టర్ అనే పేరు వచ్చింది, జర్మనే క్రైస్తవ దేశం ఉంటే నీకు నాకేం ఆయన తెలుగు ఇంకా పోలేదు. ఆ 7 పోలేదు, 4 విగ్రహాల నుంచి వచ్చిన దాని నుంచి ఇక కొంతమంది ఆచారాలు ఉన్నారు. మంచి రోజు, చెడ్డ రోజు, ఈ చేతి ఏమైనా ఎలాగెత్తాను, ఆ రోజు ఎక్కడికెళ్తాను, ఈ రోజు ఇక్కడికి వస్తాను అని నీకు మాలిన విధానం. అరణ్యంలో ఇజ్రాయెల్ చేసిన పని అంతే. యూదులు, ఇజ్రాయేలీలు చూడండి, దేవుడు రక్షించినప్పటికీ ఆ ఏనుడిపే వాళ్ళు అది అక్కడ గోడలు చేసుకున్న నాటి వేశారు, నగ్నంగా తాగి చేసి తిరుగుబాటు చేశారు దేవుడి మీద. చెప్పండి, ఉగ్రత 2 విధాలు. ఉగ్రత 2 విధాలు. ఇది కావాలంటే చెప్తాను, లేదు లేదు చెప్పరా? చెప్పండి. దేవుడు చూడండి 2 ఉగ్రతలు ఉండేవి. ఒకటి యాక్టివ్ రాత్ ఆఫ్ గాడ్, నెక్స్ట్ వన్ ఇస్ పాసివ్ రాత్ ఆఫ్ గాడ్. అంటే క్రియాశీలకమైన దేవుని ఉగ్రత, నిష్క్రియత కలిగిన దేవుని ఉగ్రత. అంటే ప్రత్యక్షంగా కనబడే ఉగ్రత, ప్రత్యక్షం కనబడకుండా దేవుని ఉగ్రత జరిగేది 2 ఉన్నాయి. చెప్పచ్చా? ఈరోజు నువ్వు ఎందులో ఉన్నావు చూసుకో జాగ్రత్త. ఇంత గొప్ప రక్షిస్తారు, దేవుడిని వదిలేసి నా జీవితం నాది, నా ఇష్టం, నాకు నచ్చినప్పుడు వస్తాను. నువ్వు ఎంత, నీ లైఫ్ ఎంత, నువ్వెంత, హూ ఆర్ యు, హౌ డే, ఎంత ధైర్యం నీకు మాట్లాడడానికి? అందుకే ఈ రోజుకి నీకు ఏ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ధైర్యం లేదు, పిరికితనం, రేపు ఏమైపోతాను, భయం, ఆందోళన, చింత, ఒత్తిడి, బాధ, దుఃఖం, చీకటి. అమ్మ వరోనిక వెళ్ళి మొహం కడుపులు వచ్చేమో ఏం కాదు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. లేపేస్తాను, ఈ రోజు మాకు అందరూ లేపేస్తాను, నిద్రపోతున్నాడు సైతాను బయట. ఆమేన్. ఎక్కడ దేవుని కార్యం అక్కడే వాడు పనిచేస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. వినండి, వెరీ ఇంపార్టెంట్. ఓ మై గాడ్. యాక్టివ్ గ్రోత్ ఆఫ్ గాడ్ అంటే క్రియాశీలకమైన ఉగ్రత అంటే మీకు అర్థం చెప్తారు. మీకు గుర్తుందా? 40 దివారాత్రులు ఆకాశ తుమ్ములను విప్పి అలాగే భూమిలో ఉన్న జలములను తెచ్చి ఏం చేశాడు? డైరెక్ట్ గా దేవుడే దిగి వచ్చి నాశనం చేశాడు. దేవుడే డైరెక్ట్ గా కనబడేలా చేస్తాడు కార్యాలు. ఆయనే నిన్ను నాశనం చేసేస్తాడు డైరెక్ట్. ఎంతమంది గుర్తుంది? దాన్ని ఏమంటాం? క్రియాశీలకమైన దేవుని కోపం. మీకు గుర్తుందా? కోరాహు, అబీరాము, దాతాను ఎవరి మీద తిరుగుబాటు చేశారు? మోషే మీద. దేవుని మీద, మోషే, ఆరోను మీద. సేవకుల మీద మీరు మాట్లాడినప్పుడు అది అలాంటి కానీ సేవకుల మీద మీరు మాట్లాడినప్పుడు, కామెంట్ చేసినప్పుడు, వారి గురించి చెడ్డ మాట్లాడినప్పుడు మర్చిపోవద్దు, ముందు దేవుడి మీద దూషిస్తున్నారు. హల్లెలూయా. ఆ కారణం చేత ఏం చేశాడు? క్రియాశీలకమైన కోపం చూపించాడు. అక్కడక్కడ భూమి తెరిచి వారి ముగ్గురు ఏం చేశారు? వారి కుటుంబాలతో సహితం ఫినిష్ చేసి పడేశాడు కళ్ళ. హల్లెలూయా. మీకు ఇంకోటి గుర్తుందా? క్రియాశీలకమైన దేవుడి కోపం అంటే అర్థం ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదించాను, నీకు వాగ్దానం ఇచ్చాను, నువ్వు నా మాట వినకపోతే మాత్రం తాట తీసి అక్కడే చంపేస్తాను, పాత పెట్టేస్తాను నేను. ఓ సొదొమ గొమొర్రా నీకు వచ్చాడా లేదా? భూమి మీదకి పర్సనల్ గా వచ్చాడు. వచ్చి అగ్ని కనుక బగ 2 పట్టణాలు మండించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో యాక్టివ్ రాక్ ఆఫ్ గాడ్. అర్థం దేవుని స్తోత్రం. బాగా చెప్పండి. బాగుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, యాత్ర చాలా జాగ్రత్త. నువ్వు ఎవరితో వెళ్తున్నావు? ఈ క్రైస్తవ యాత్రలో ఎవరితో వెళ్తున్నావు? నా సొంత తెలివితేటలు నాకు తెలుసు, నువ్వు చెప్పడానికి నన్ను అన్నారు, నేను నీళ్ళు చేసే నోరు పోయి ఎక్కడికి వెళ్తున్నావు తెలుస్తుందా? ఎవరు ఏంటి పరిస్థితి? రక్షణ ఇచ్చాడంటే గ్యారంటీ నిత్యం. బట్ ఇందులో జాగ్రత్త ఉండాలి. రెండోది, నిష్క్రియలు కలిగిన దేవుని కోపం. ఇది మనకి ఇప్పుడు కావాల్సింది. దేవుడు మాట్లాడే కోపం అంటే ఒకరితో ఏంటి? నిష్క్రియలు కలిగిన దేవుని కోపం. మళ్ళీ ఒకసారి చదువు 9th verse, 9th verse. అందులో బైబిల్. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మొదటి రక్షణ కలిగి మరింత నిశ్చయముగా మరింత ఎక్కువగా ఆయన యేసు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి మనం రక్షించబడదుము. హల్లెలూయా. 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 మళ్ళీ వినండి. ఫాస్ట్ కమ్ ఫాస్ట్. క్విక్లీ టైం అవుతుంది. త్వరగా ముసలాగా ఏం చెప్పారు? లేడుగా చెప్తే పట్టు చేయబడు, నువ్వు పట్టుకోవాలి చేయి అంటే ఎవరు చెయ్యి ఎవరు పట్టుకోవాలి? యేసు నా చేయి పట్టుకోవాలి. ఆయన మృతులోంచి లేకపోవడం ఎందుకో తెలుసా? నీకైతే లైసెన్స్ ఇచ్చాడు పరలోకంలో నిత్యం చేయగలిగి, కానీ మధ్యలో ఏముంది? అగాధంగా ప్రాణం. ఇప్పుడు దానికి ఎవరు కావాలి? సజీవుడై ఉన్న మృతులోంచి లేకపోతే యేసు కావాలి. ఎందుకంటే నమ్మదని అడగలేదు, చిన్న అడగలేదు, వెళ్తున్నారు కానీ ఈసారికి గ్యారెంటీ లేదు. కాబట్టి ఎవరు కావాలి నీకు? మరి ఎక్కువ రక్షణ నీకు ఉండాలంటే నువ్వు ఎవరితో నడవాలి? క్రైస్తవ జీవితం అర్థమైన గట్టిగా చెప్పలేదు. ఇప్పుడు ఆయన అడుగు వేస్తున్నప్పుడల్లా ఎవరిని అడగాలి? యేసుని అడగాలి. ప్రభా ఇది కరెక్టేనా? ఈ రోజు ఇది చేస్తాను, నా పిల్లలు కాలేజ్కి ఇది కరెక్టేనా? నా కూతురు వివాహం నాకు అనుకున్నా, ఇగో నా పిల్లలకి నాకు అనుకున్నా, ఇగో నా భర్త విషయం నాకు అనుకున్నా, నా భార్య నాకు అనుకున్నా, నా కుటుంబం అలా అనుకున్నా, మరి ఏంటి ప్రభువా? ఉందా? లేదు. నువ్వు చెప్తా పనిపాలు తీసుకో. దిక్కుమాలన్న ప్రార్థనలు, స్వార్థపూరితమైన ప్రార్థన ఎవరిచ్చారు నీకు అధికారం? అలాగని అడిగే పాయింట్ అని, ప్రభా నా కుమార్తెని చైతన్య కాలేజ్ లో వేయాలా ప్రభా? అలాగనడు. నా కూతురు కాలేజ్ లో సీట్ ఇవ్వు ప్రభువా. దైవం నీకు ఎప్పుడు వచ్చింది కమెంట్ చేయడు. కానీ ఎవరెప్పుడు నువ్వు దిక్కుమాలను అజ్ఞానమైన ప్రార్థన ఏ స్నానాలని బంధింపబడదు కాదు. ఎంత జీరులో అయిపోవాలి ఆయన దగ్గర. అర్థం గట్టిగా చెప్పబడి ప్రభుత్వం
ఆయన దాస్యంలో ఉండాలి. యజమానుని చేతులకు దాసుని తీసినట్టు, యజమానుల వారి చేతులకు దాసుని తీసినట్టు అట్టి తగ్గింపు నాలో నీలో ఉండాలి. గట్టిగా సమర్పించుకుంటున్నాను. అంతటి నువ్వు అలా అడుగుతున్నాడు. ఎవరు నడుపుతున్నావు? నీతో ప్రభు నడుస్తున్నాడని నువ్వు నమ్మి ఆయన దయచుకొని ఉన్నావా? మొదటి ఒకరితో దేవుడు తీసుకెళ్తానంటే ఏది డైరెక్ట్ వచ్చి నీ మీద అటాక్ చేయడం, అది లాస్ట్ లో చెప్పండి. అది లాస్ట్ లో అది కాదు సమస్య. చూస్తారా సార్ ఎలాంటి రెండో ఒకరు చూస్తారా? డైరెక్ట్ అటాక్ చేయండి, డైరెక్ట్ కోపం చూపడు, సైలెంట్ గా నేను చేస్తాను. చూడు అదే రోమిలికి రాసిన పత్రిక 1:18 అందరూ తీయండి బైబిల్ క్విక్లీ. రోమిలికి రాసిన పత్రిక 1:18 వచ్చిన దుర్నీతి చేత ఆ దిక్కుమాలిన బ్రతుకుల చేత సత్యమును అడ్డగించు సత్యమును పక్కన పెట్టి మనుషుల యొక్క సమస్త హలో సంగమా, పునరుద్ధానందమందు దేవుని వాక్యం వింటున్న సంగమా, సత్యమును పక్కన పెట్టంటే దేవుని నీతిని దేవుని చిత్తం పక్కన పెట్టి నీ గుంతమ కోరుకులు భూమి మీద తీర్చుకునే దౌర్భాగ్యమైన బుద్ధిహీనత అని చదువు. దుర్నీతి చేత పనికిమాలిన బుద్ధి చేత సత్యమును అడ్డగించు సత్యమును పక్కన పెట్టి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దరిద్రమైన బతుకు మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఆయన రాడు భూమి మీదకి. ఇప్పుడు మొదటి దాంట్లో ఏం చేస్తాడు? డైరెక్ట్ పర్సనాలిటీ వస్తాడు తాడు తీయడానికి. కానీ రెండో ఒకరితో మాత్రం ఆయన రాడు. అని అడగండి ఏం చేస్తాడు ఆయన? అంటే ఎంత ఎక్కడ జరుగుతుంది? అసలు ప్రయాణం చెప్పండి. ప్రయాణం క్రైస్తవ యాత్రలో చెప్పండి. ఈ ఆత్మీయ యాత్రలో చెప్పండి. ఆత్మీయ యాత్రలో అంత రాష్ట్రమే ఇప్పటికే ఏడుస్తున్నాం మీరు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మన సొంత చూడండి, ప్రభు నీ కొరకు లేకబడి నిన్ను యాత్రలో నడిపించిన తోడుకున్నా నువ్వేం చేస్తున్నప్పుడు చేయదు. నా ఇష్టం, నేను వెళ్తాను, నా కనెక్షన్ నాకు తెలియదు, నాకు నువ్వు చెప్పాలండి. ప్రాబ్లం లేకపోతే ఏమైంది? స్థుతించుకోతే ఏమైంది? బైబిల్ చదవకపోతే ఏమైంది? నాకు తెలియదు, ఎక్కడ తెలియదు. ఏసు నాకు తోడు ఉన్నాడు. ఎవరున్నాడు? దెయ్యం ఉన్నాడు నీకు తోడు. హలో, ఎవరున్నారు? లోగా దెయ్యం. హల్లెలూయా. చూస్తారా బైబిల్లో సైలెంట్ చూడండి. సౌండ్ వచ్చిందా? ఇప్పుడు అది ఉండదు. అది ఫస్ట్. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ అలా ఉండదు. సెకండ్ ట్రీట్మెంట్ అవ్వదు. సైలెంట్. ఇదే అబ్బా అంటాడు, అదే అబ్బో. చూస్తారా ట్రీట్మెంట్? కావాలా మీకు? వింటారా? కనీసం వింటారా లేదా? అయితే అదే 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 మొదటి రోమిలికి రాసిన పత్రిక 1:అధ్యాయం 24, 26, 28 రాసుకోండి. 24, 26, 28, 24, 26, 28 చదువు. ఈ హేతువు చేత వారు తమ హృదయములు వినండి. ఇప్పుడు యేసుతో కలిసి ఉన్నాడా? ఇక్కడ చూడండి. యేసుతో కలిసి ఉన్నాడా? తనకు తాను ఉన్నాడా? తనకు తాను ఉన్నాడు. ఇది నేనే. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరసర్పము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అండర్లైన్ చేసుకోండి. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను, వదిలేసాడు. రెండో ఉగ్రత ఏంటి? మొదటి ఉగ్రత ఏంటి? చూడండి, నన్ను చూడండి. మొదటి ఉగ్రత ఏంటి? నన్ను చూడండి. రెండో ఉగ్రత ఏంటి? చాలు సాగు సంబంధం. ఆయనే చేయడం వదిలేస్తే నీకు ఎవడు దిక్కు? ఆయన వదిలేస్తే నీ దిక్కు ఎవరు? చెప్పు. సంపాదిస్తున్న ఒక పిక్క మెగట్లే, నీకు కష్టపడుతున్నావు, ఆరోగ్యం లేదు, కుటుంబం సమాధానం లేదు, మనలో ఏమీ మిగలంటే లేదు. కారణం ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు దేవుడు తోడే, ఆయన లేడని చెప్పంటాడు నీ కోరిక.
లేదు తండ్రి. గట్టి మాట్లాడండి. కొట్టాడని లేదు, అడిగి ఇచ్చాడా? ఇచ్చి ఏం చేశాడు? నువ్వు అడిగి ఇస్తాడు, కానీ అదే నీకు చంపేస్తాడు. హల్లెలూయా. అపవిత్రతకు ఏం చేస్తాడు? నిన్ను అప్పగించేస్తాడు, కొట్టడు. పో నీ కర్మ, నీ దరిద్రం నువ్వు అనుభవించు. 26 ఫాస్ట్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వినండి, మొదటి అపవిత్రతకు నిన్ను అప్పగిస్తాడు, దరిద్రానికి, నీ దుర్బుద్ధికి నన్ను వదిలేస్తాడు. పో నీ కర్మ సౌరాయో అంటాడు. రెండోది ఏంటి? తుచ్చమైన పనికి మాలిన విలువలేని చీప్ కోరికలు. ఇంత పెద్ద మ్యాడ్ కావాలి, ఆ మ్యాడ్ పెద్దే, బట్ చీప్ కోరిక. మరి పక్కడి పెట్టడు పైసా, ఏం చేస్తున్నాడు? డెత్ కేసు కొడుకు ఆ బిల్డింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం ఉంది, గుడికి రాడు, ప్రభుకి సాక్షి లేదానికి, సంపాదించాడు, తిన్నాడు, పశువులు తింటాయి. తేడా ఏంటి? దేని వదిలేస్తానంటున్నాడు? తుచ్చమైన ఆ ఆశలు నీళ్ళు ఏమున్నాయి చూసా? ఐ జస్ట్ లీవ్ యూ, గెట్ అవుట్, డోంట్ సీ మై ఫేస్ అంటాడు. అవుట్ హోలీ కర్మ అనుభవించు కూడా. ఎంత గొప్ప రక్షణ ఇస్తే చూడండి, ఇది ఎవరితో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్యుల గురించి మాట్లాడలే, ప్రభుని తెలియని వాళ్ళ గురించి మాట్లాడలే. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న నిన్ను ఆయన కాదని నీ కొరకు మృతుల నుంచి లేచిన యేసు నువ్వు నడకుండా నా ఇష్టమని వెళ్తే ఆయన ఏం చేస్తానంటున్నాడు? నిన్ను అపవిత్రతకు అప్పగిస్తాను, తుచ్చమైన నీ పనికి మన కోరికలు ఇచ్చి పెట్టడానికి వదిలేస్తాను నేను. 28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయేది కనుక, దేవునికి చోటు లేదు మనసులో, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించాడు. ఇంకా భ్రష్ట మనసు వదిలేశాడు. ముందు దేనికి వదిలేస్తాడు? నిన్ను కొట్టాడు. నేను నన్ను అడిగితే ఏది బెటర్? మొదటి కోపం మంచిదా, రెండో కోపం మంచిదా? ఏది బెటర్? మొదటిది. కాబట్టి ఏది మంచిది? మొదటిది. కొడితే కొట్టాడు. బయట ఉన్నది గుర్తుందా? నన్ను ప్రేమించిన వాళ్ళు గర్వించి శిక్షిస్తారు. హల్లెలూయా. మొదటి బెటర్ కదా? అవును. ఏమన్నా మొదటి బెటర్ కదా? రెండోది ఏమంటాడు? భయంకరం. ఓ ఇష్టం. గర్భానికి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆడవాళ్ళు ఉన్నారు. గర్భానికి నేను రాను, నేను చేయను, నేను ఎలా ఉంటాను, నువ్వే ఉంటావు చెప్పడం. జాగ్రత్త. వదిలేనంటే అర్థం ఏంటంటే వాడు దిగుతాడు నీ సీన్లోకి. ఉన్న బైబిల్లోనూ ఎవడాడు నీకు విరోధైన అపవాది గర్జించు సింహమలే నిన్ను వేయడానికి ఎవడ కాదు, నేనే రెడీ ఉంటాడు. ఆయన చేయగలిగితే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరలోకానికి వెళ్తా ఆయన వదిలేస్తే వెళ్ళను. ఇశ్రాయేలీయుల మనం రాలిపోయే పరిస్థితి ఇప్పుడు చెప్పండి, మమ్మల్ని ఎంతమంది వెళ్తాం? హలో 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 సంగమా, ఎవడెళ్తాడు ఇప్పుడు అక్కడికి? బైబిల్లో మాట్లాడడం నాకు రిఫరెన్స్ గుర్తు రావట్లేదు. నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందున లక్షలాది మంది ఐగుప్తు దేశంలో బయటకు వచ్చినాం. ఆ తరం వారు ఎంతమంది వెళ్ళారు ఆ వాగ్దాన భూమిలోకి? జస్ట్ మీ పక్కన ఆయనలో ఎవరు? నువ్వా నేనా? ఎవరైతే తమాషా లేక దేవుల్లో ఇంత గొప్ప రక్షణ కార్యం జరిపిస్తే, నీకు అంత పరలోక రాజ్యంలో నీకు అర్హత ఇస్తే ప్రయాణం నా ఇష్టం అంటావా? ఆయన వృద్ధిలో చెందికి లేదు. ఎంతమందికి ఈరోజు అది అవుతుంది? ఈ పునరుద్ధాన దినం యొక్క గొప్పతనం ఎంతమందికి అర్థం అవుతుంది? ఎందుకు లేపబడ్డాడని వృద్ధిలోంచి ఈ యాత్రలో నేను అక్కడ వరకు మరణ వరకు నిన్ను నడిపించడానికి. కొట్టద్దు, మన అర్హత లేదు. We don't have the eligibility. You are not qualified to clap and say, Lord, thank you. ఎందుకంటే గర్వనీకే జీవితాలు అహంకారం, గర్వం, తగ్గింపు లేదు. నా ఇష్టాన్ని దౌర్భాగ్య బ్రతుకులు. నేను మాట చెప్పచ్చా? నేను చెప్పండి చెప్తాను. వింటున్నారు అందరూ?
ఈ రోజు ఈ పండుగ చేసే హక్కు నీకు లేదు. యు డోంట్ హ్యావ్ రైట్ టు సెలబ్రేట్ టుడే ద స్పెషల్నెస్ ఆఫ్ ద డే ఆఫ్ రిజరెక్షన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కలిసి పట్టుకొని చేయి. అక్కడి నుంచి అక్కడ సో ఒకవేళ ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకుని, ప్రభా ఈ శేషించిన జీవిత యాత్ర అంతట్లో నువ్వు నాకు తోడే నడిపించు, నా చేయబడి అంటే ఆ పునరుద్ధానుడై జీవంలోకి వచ్చిన క్రీస్తు యేసు ఏమన్నాడు తెలుసా? చెప్పండి, చెప్తాను. నీ ఆహ్లాదం నేను నాట్యంగా మారుస్తాను, నీ గోరి పట్టును విడిపించే సంతోషంగా మారుస్తాను, నీ చీకటిని వెలుగుగా చేస్తాను, నీ అవమానాన్ని ఘనంగా మారుస్తాను, నీ అపజయాన్ని జయంగా మారుస్తాను, నీ లోయైన అనుభవాన్ని ఎత్తైన శేఖరంగా నేను మారుస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీనికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. సరే చెప్పండి. ఈ రోజు ఆశీర్వాదకరమైన హల్లెలూయా. తొక్కేస్తాను, బ్రెయిన్ పని చేయదు, ఒళ్ళు పని చేయదు, జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నువ్వు అనుకుంటున్నావు పక్కన నుంచి ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నావు. Nothing is going to happen in you without Jesus. He should travel with you. మీతో ప్రయాణం చేయాలా, మీతో ఆయనతో కలవలసి నడవాలి. హల్లెలూయా. నీకు చాలా గొప్ప మాట నేను చెప్తాను, వినండి. సూపర్ గో ఇలా కొడుకున్నట్టు రైట్. గుడ్, గాడ్ బ్లెస్ యు టుడే. ఇది నువ్వు పాపంలో పడి ఉన్నావు. పాపంకి ఏముంది? జీతం ఏంటి? మరణం. మరణము, శాపము, దరిద్రాన్ని ఉన్నాయి. వింటున్నారా? జాగ్రత్త విన్నారు. ఓకే, లిసన్. లేపండి. లేపన్నా లే. ఇప్పుడు నీకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మృతుల్లో లేచాడు, పునరుద్ధానుడే. ఓకే, వినండి. ఎందుకు పాపం చేశాడు కదా, ఎందుకు నన్ను దరిద్రాలు చేశాడు కదా, అబద్ధాలు ఆడాడు కదా, మోసాలు చేశాడు కదా, ఎక్కడ చెత్తంగా చేశాడు కదా, మరి దానికి ప్రతిఫలం ఉండదు. ఉండండి, జీతం ఉందా లేదా? అది చెప్పండి. ఉంది. మరి ఇప్పుడు రక్షణ కలిగినందుకు, మొదటి రక్షణ ఇచ్చినందుకు అవన్నీ పోయా? హల్లెలూయా. వచ్చేవారు చూద్దాం, ప్రార్థన చేసి చెప్పండి. చెప్పి వెళ్ళిపోతే మాత్రం నువ్వు వేసుకునేది మిగులుతుంది. రోడ్డు మీద నడవడం ఆయన ఇస్తాడు. ఇస్తాడు డోస్. చెప్పనా? వినండి. నీకు రక్షణ భాగ్యం, మొదటి రక్షణ ఇవ్వకుండా చేసిన ప్రతి దరిద్రమైన పనికి పరిశ్రమలు ఉంటాయి. ఉదాహరణ తాగాడు అనుకో, తాగాడు, తాగుతున్నాడు. యేసు ప్రభు నమ్మకోగానే మానేశాడు. హల్లెలూయా, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరి అప్పుడు బాధ్యత ఉంది కదా, మరి అవన్నీ పని చేస్తాయి సరిగ్గా అని డ్యామేజ్ అయిపోతాయి. మరి వేసుకొని నడుస్తున్నారు లేదా, సరిగ్గా నడవగలరా? వినండి, రక్షణ అంటే అర్థం ఏంటంటే ఇది మీరు తెలుసుకోవాలి, ఇది మీరు తెలుసుకోవాలి. రక్షణ అంటే అర్థం ఏంటంటే మొదటి రక్షణ, రెండోది కాదు. ఇక చేయక నేను క్షమించాను. ఏం చేశాను? చేయక ఐ ఫర్గివ్ యు యువర్ సిన్. కానీ దాని పరేశానాలు మాత్రం ఉన్నాయి. ఇట్లాంటి గుడ్డు పాడైపోయింది, ముక్కుతో పాడైపోయింది, లివర్ పాడైపోయింది, నడుస్తుంది లేదా, అలాగే ఉంటాడు కదా, వింటున్నారు లేదా? అదే వాడు ఒక్కడే నడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ రక్షణలో వాడు ఒక్కడే నడుస్తే అలా నడుస్తాడు. నడవగలదా? మాట్లాడండి. నడవలేడు. ఆ పరేశానాల నుంచి కూడా నిన్ను రక్షించినకు, వాటిని తుడిచివేయడకు యేసు నీతో నడుస్తుంటే ఆ శాపము మొత్తం దరిద్రంతా కూడా ఆయన నిర్వహించారు. కంటిన్యూస్ గా నడిస్తే నీ పాత
ఉన్న శాపంలో యేసు నీతో ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం నీ మీద లేకుండా హల్లెలూయా. మానవ శరీరం. అర్థం